క్యాబిన్ క్రూ అవ్వాలి అంటే లాక్స్ ఉండాలి. ఏవియేషన్ కోర్స్ కంపల్సరీయా? యాక్చువల్లీ ఎంత మనీ ఖర్చవుతుంది? సో, ఈ క్వెషన్స్ మీలో చాలా మంది నన్నడిగారు. సో, ఈ వీడియోలో నేను కంప్లీట్ బ్రేక్ డౌన్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. Hello అందరికి welcome back to Kavya Diaries. I am Kavya, currently working as a cabin crew member with Air India Express. చాలా మంది అనుకుంటారు ఏవియేషన్ అనగానే లాక్స్‌లలో ఖర్చు అవుతుంది అని చెప్పి. బట్ హానెస్ట్‌లీ స్పీకింగ్ అది మీరు చూస్ చేసుకునే పాత్ బట్టి ఉంటుంది. ఏవియేషన్ కోర్స్ కంపల్సరీయా అంటే హానెస్ట్ ఆన్సర్ మాత్రం నో. అసలు ఎలాంటి వాళ్ళు ఏవియేషన్ కోర్స్ తీసుకోవాలి అని అడిగితే మాత్రం ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ ఉన్నాయో అండ్ ఆల్సో కాన్ఫిడెంట్‌గా లేరో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వాళ్ళు మాత్రమే ఏవియేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి. బికాజ్ ఏవియేషన్ కోర్స్‌లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఎన్నో వాటిపైన ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఆల్సో మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. సో వాళ్ళు మాత్రమే ఏవియేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో ఎవరికైతే ఏవియేషన్ గురించి అసలు నాలెడ్జే లేదో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి కూడా ప్లస్ పాయింట్ అవుతది. బట్ ఇక్కడ వచ్చిన మెయిన్ మైనస్ పాయింట్ ఏంటి అంటే ఏవియేషన్ కోర్సెస్ అనేవి స్టార్టింగే 2 lakhs to 3 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇంత అమౌంట్ అఫోర్డ్ చేయగలిగినప్పుడు మాత్రమే ఏవియేషన్ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. అంతేకాని బయట మార్కెటింగ్ చూసి లేదా ఇంకెవరినో చూసి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఏం నేర్పివ్వట్లేదు అని బాధపడి మళ్ళీ మీరే యూట్యూబ్ గూగుల్ ద్వారా సెర్చ్ స్టార్ట్ చేసి నేర్చుకొని అటెండ్ అవ్వడం కన్నా ముందే మీరు డిసైడ్ అవ్వండి. మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారా? మీకు అవసరమా కోర్స్? అవసరము, ఎఫోర్డ్ చేయగలుగుతారు అని అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఐ హోప్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ దొరికింది అనుకుంటున్నాను. ఎవరు జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అని. బికాజ్ ఈ క్వశ్చన్ నా డిఎమ్స్లో ఒక 100 times వచ్చి ఉంటుంది. మరి అక్క మేము ఎఫోర్డ్ చేయలేము అండ్ ఆల్సో మా కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్గా ఉన్నాయి, మరి మా పరిస్థితి ఏంటి అంటే మాత్రం యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను నా యూట్యూబ్ ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. గో అండ్ వాచ్ దెమ్, ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ వర్క్ ఆన్ యువర్ స్కిల్స్. మన దగ్గర ఒకటి లేదు అన్నప్పుడు మనకున్న ఫెసిలిటీస్తోని మనం దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి. నా దగ్గర అది లేదు, ఇది లేదు, ఎలా అంటే మాత్రం ఏది జరగదు. ఉన్న వాటిని యూటిలైజ్ చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర నెట్ ఉంది. సో దాన్ని మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకోండి. ఇంకొంతమంది ఉంటారు, ఓకే అక్క ఇప్పుడు మా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అండ్ మేము ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వట్లేదు, సో మరి మా పరిస్థితి ఏంటి, మాకెంత అమౌంట్ ఖర్చు అవుతుంది, మేము ఎలా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఇస్ రెజ్యూమ్ అండ్ డాక్యుమెంట్స్. మీ రెజ్యూమ్ మీరే ప్రిపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ కంప్లీట్ వీడియో గైడ్ పెట్టాను ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఈజ్ యువర్ డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో నేను ఆ వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అక్క నా దగ్గర పాస్పోర్ట్ లేదు, నేను అప్లై చేయొచ్చా అని నన్ను చాలా మంది అడుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పాస్పోర్ట్ ఇస్ మ్యాండేటరీ. పాస్పోర్ట్ ఉంటేనే మీరు ఏ ఏవియేషన్ జాబ్కైనా అప్లై చేయగలుగుతారు. సో ఫస్ట్ పాస్పోర్ట్కి అప్లై చేయండి. ఇట్ నియర్లీ కాస్టెస్ అరౌండ్ 1500 to 3000. మీ అంతటా మీరే పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఓన్లీ 1500 ఖర్చు అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది ప్రాసెసింగ్ ఆల్సో. నా పాస్పోర్ట్ నేనే అప్లై చేశాను. ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలో వీడియో కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, కమింగ్ వీడియోస్లో చేసి పెడతాను. అండ్ సెకండ్ థింగ్ ఇస్ యువర్ గ్రూమింగ్ అండ్ ఇంటర్వ్యూ అవుట్ఫిట్. ఒకవేళ మీ దగ్గర మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీ దగ్గర లేవు అంటే గో అండ్ పర్చేస్. అనండి అని చెప్పినా కాబట్టి ఏదో పెద్ద పెద్ద బ్రాండ్స్ కొనడానికి చూడకండి. ఫస్ట్ మీరు చిన్న బ్రాండ్ అయినా పర్లేదు, మంచి ట్రస్టబుల్ బ్రాండ్ ఉన్నది చూసి పర్చేస్ చేసుకోండి. అన్ని ప్రోడక్ట్స్ ఒకటే కిట్లో వస్తాయి కదా, సో అలాంటివి చూస్ చేసుకోండి. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఉంటుంది. మేకప్ ప్రోడక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మేకప్కి అరౌండ్ 1000 to 1500 ఖర్చు అవుతుంది. అండ్ మీ అవుట్ఫిట్ విషయానికి వచ్చేసరికి మేల్స్కి వచ్చేసి ఒక ఫార్మల్ ప్యాంట్, ఒక ఫార్మల్ షర్ట్, బెల్ట్, షూస్, సాక్స్ అండ్ టై పెట్టుకుంటే చాలా ఫార్మల్గా ఉంటుంది. సో వేసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ ఫీమేల్స్‌కి వచ్చేసరికి షర్ట్, స్కర్ట్, స్టాకింగ్స్ అండ్ షూస్ విచ్ ఇస్ వెరీ మచ్ మ్యాండేటరీ. హీల్స్, షూస్. సో, మీ అవుట్‌ఫిట్‌కి అరౌండ్ 1500-2000 వరకు ఖర్చవుతుంది. సో, నెక్స్ట్ కమ్స్ ట్రావెల్ ఎక్స్‌పెన్స్. ఒకవేళ మీరు మీ సిటీలో కాకుండా వేరే సిటీ ఆర్ స్టేట్‌కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే మీ టికెట్స్ అండ్ ఆల్సో మీరు హోటల్‌లో స్టే చేస్తారు కాబట్టి ఆ కాస్ట్ అనేది అయితది. రఫ్‌గా ఒక 5000-10,000 రూపీస్ అవుతది. దీస్ విల్ బి ద ఎక్స్‌పెన్సెస్. ఒకవేళ మీరంతట మీరే ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి ఎళ్లి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీకు నియర్లీ 10,000-20,000 ఖర్చయితే డెఫినెట్‌గా వస్తది. హానెస్ట్‌గా మాట్లాడితే మనకొక్క రూపాయి ఖర్చు కాకుండా మన పని జరగాలి అంటే ఎక్కడ గూడా జరగదు. దేంట్లో అయినా మనం ఒక రూపాయి పెడితేనే మనకి రిటర్న్ 100 రూపాయలనే వస్తాయి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. క్యాబిన్ క్రూ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ, గ్రూమింగ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఓన్లీ మనీ. ఎక్స్‌పెన్సివ్ అకాడమీస్‌లో జాయిన్ అవ్వకపోయినా క్యాబిన్ క్రూ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్‌గా ప్రిపేర్ అవుతే తక్కువ బడ్జెట్‌లో కూడా క్యాబిన్ క్రూ అవ్వచ్చు. ఐ హోప్ నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్‌లీ ఆన్సర్ చేస్తాను. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పెట్టే కామెంట్స్ అండ్ డీఎమ్స్‌కి నేను ఆన్ టైమ్ మెసేజ్ చేయలేకపోతున్నాను. సో, మనం వెరీ సూన్ 5,000 హిట్ అవుతాం. విల్ బికమ్ 5,000 ఫ్యామిలీ. సో, ఆ సందర్భంగా నేను లైవ్ వద్దామని అనుకుంటున్నాను. సో థాట్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో నేను ఆన్ ద స్పాట్ క్లియర్ చేయగలుగుతా. సో థాట్ విల్ బి వెరీ మచ్ ఇన్ఫర్మేటివ్ అండ్ బెనిఫిషియల్ టు ఆల్ ఆఫ్ యూ. వన్స్ వి హిట్ 5,000 నేను డేట్ అండ్ టైమ్ మెన్షన్ చేసి పోస్ట్ చేస్తాను. మన కమ్యూనిటీలో కూడా అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా. సో, డోంట్ మిస్ ద లైవ్. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.